కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. ఎందుకంటే దీన్ని మనం పరిశుద్ధ వివాహం అంటున్నాం. ఇందాక చెప్పాను, ఇద్దరు పరిశుద్ధులు పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో, పరిశుద్ధమైన దేవుని సంఘం ఎదుట ఏకమవుతున్నారు. దట్ ఈస్ వై వి కాల్ ఇట్ హోలీ మ్యాట్రిమనీ. పరిశుద్ధ వివాహం ఇది వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆనందదాయకరమైన, ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం అనేది దేవుని పరిపూర్ణ చిత్తము. మనందరి కుటుంబ జీవితాల్లో ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం మనం కలిగి ఉండటం అనేది దేవుని చిత్తము. అందుకే అనేక వచనాలు భార్యాభర్తలకు రాయబడ్డాయి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే, ఒకవేళ ఈ బంధం కనుక సమస్యల్లో పడితే, ఈ బంధం కనుక ఇబ్బందుల్లో ఇరుక్కుంటే, ఈ భార్యాభర్తలకు మధ్య కనుక పొసగకుండా గొడవలు జరుగుతూ ఉంటే, ఈ ప్రభావము మిగతా అన్ని ఏరియాస్ మీద పడుతుంది వారి జీవితంలో. వీళ్ళిద్దరికి బాగాలేకపోతే అనేక విషయాల మీద ఈ ప్రభావం పడుతుంది. దేని మీద పడుతుంది ఎవరైనా చెప్తారా కొంచెం గట్టిగా? ఒకరిద్దరు. భార్యాభర్తలకి ఎప్పుడు జగడం, గొడవ, రభస, పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు, కేసులు ఇలా ఉందనుకోండి, మిగతా ఏ అంశాలపైన ఈ ప్రభావం పడుతుంది? ఏమండి, పిల్లల మీద పడుతుంది. పడుద్దా పడదా? ఈ రోజున మన దేశంలో పిల్లలు లేకుండా ఎన్ని జంటలు కన్నీరు కారుస్తున్నాయో తెలుసా? ఈరోజు బాగా పెరిగిపోతున్నవి, ఒకటి గుడులు, రెండోది బడులు, మూడోది హాస్పిటల్ కూడా బాగా పెరుగుతున్నాయంటే తెలుసా? ఫెర్టిలిటీ సెంటర్స్. ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూడండి, గల్లీ గల్లీకి పెట్టేస్తున్నారు. ఎందుకు? సంతానం లేమి. పిల్లలంటే లెక్కలేని వారు మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర 4 రోజులు ఉంచాలి. వారి కన్నీరు, వారి వేదన, వారు అనుభవిస్తున్న నింద చూస్తేనైనా సరే బిడ్డలంటే మనకి విలువ తెలిసి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఈ బంధం బాలేకపోతే బాగా బలైపోయేది మన బిడ్డలే. ఎవరైతే ఇదిగో ఈ నా బిడ్డలు ఈ తల్లిదండ్రుల దగ్గర బాగా ఉంటారని దేవుడు నమ్మి ఇచ్చాడో వాళ్ళని మీరు బజారుకి ఈడుస్తున్నారు చూడండి. అబ్బా, సిగ్గుతో తల వంచుకొని ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చాలి. ఈరోజు దేవుని బిడ్డలరా వీరు అని పిలువబడుతున్నా మనం ప్రజల చేత, కానీ మన బిడ్డల పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ మీరున్నారు, మీ బిడ్డలు లేరు. వాళ్ళు మరో చోట ఉన్నారు. ఈ బంధం పాడైపోతే మన బిడ్డల మీదే కాదు సుమా, మన ఉద్యోగాల మీద ప్రభావం పడుతుంది, మన వ్యాపారాల మీద ప్రభావం పడుతుంది, మన యొక్క ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది, మన ఆత్మీయ జీవితం మీద ప్రభావం పడుతుంది. ఒకవేళ మీరు పరిచర్యలో ఉంటే మీ పరిచర్య మీద కూడా ప్రభావం పడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. స్వర్గ నరకాలు చనిపోయిన తర్వాత మనం చూస్తామేమో, కానీ మాట్లాడుకుంటూ ఉంటాం. భూమి మీద కూడా మన గృహంలో చూస్తే కొద్దిమంది స్వర్గాన్ని చిన్నగా రుచి చూసే కుటుంబాలు ఉన్నాయి, నరకాన్ని చూస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. నేను నా భార్య సుమారు 11 సంవత్సరాల నుంచి కుటుంబాల మధ్యలో కౌన్సిలింగ్ పరిచర్య చేస్తాం. అంటే సంఘ పరిచర్యతో పాటుగా అదనంగా దేవుడు మా హృదయాల్లో బర్డెన్ ఇచ్చాడు. చాలామంది సేవకుల్ని కూడా కౌన్సిల్ చేస్తూ ఉంటాం. కొద్దిమంది ఏమంటారు తెలుసా? అన్న, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అన్న, నరకం అన్నా అని అనేక సార్లు విన్నాం నేను నా భార్య. నరకం భూమి మీద వివాహం అయితే స్వర్గం చూపిస్తుంది, లేదా నరకం చూపిస్తుంది. అందుకు ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని సంఘంలో పరిచర్య చేయడానికి వైవాహిక జీవితాన్ని ఒక అర్హతగా పెట్టాడు. సంఘాల్లో ఒక 2 అధ్యాయాల్ని కొట్టేశారు కొద్దిమంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని
తీతుకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయాన్ని కప్పిపెట్టేశారు కొద్దిమంది. అక్కడ సంఘానికి నాయకులుగా ఉండాలంటే అర్హతలు ఏమైతే చెప్పబడ్డాయో వాటిని మూసేశారు. తద్వారా తమ కుటుంబాన్ని కట్టుకోలేనటువంటి కొద్దిమంది సంఘాన్ని కడుదామన్న ప్రయాసలో పరిగెడుతున్నారు. వారు కనుక కాసేపు ఆగి, ప్రభువా ఏమంటావు నా గురించి నువ్వు అని చెవి ఆలకించగలిగితే, బిల్డ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ అంటాడు. నీ కుటుంబాన్ని మొదట కట్టుకో నా బిడ్డ, నేను సహాయం చేస్తాను, ఆ తర్వాత సంఘాన్ని కడుదు. కానీ చాలామందికి నచ్చదు ఈ మాట. ఇంత ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి చాలా తక్కువగా వినడం చాలా శోచనీయం. అందుకే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి నేను చెప్పాల్సింది చెప్తున్నాను. ఈరోజు సంఘాల్లో చిన్నపిల్లలకి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యవనస్తులకు ఉన్నాయి, స్త్రీలకు ఉన్నాయి, పురుషులకు ఉన్నాయి, వృద్ధులకు ఉన్నాయి, ఫ్యామిలీస్కి లేవు. అసలు సమస్య అంతా ఇక్కడ ఉంటే కుటుంబాల్ని పట్టించుకోవట్లేదు. దేవుని దయ వల్ల ఈ మధ్యలో కొంత మూమెంట్ వచ్చింది. సంఘాల్లో కుటుంబాల గురించిన బలోపేతం చేయబడాలన్న లోటుని సంఘ నాయకత్వం గుర్తించింది. ఈ ఎండాకాలంలో కూడా 4-5 చోట్ల మేము ఫ్యామిలీ సెమినార్స్ పెట్టాం. దైవజనులకు కూడా 3 సెమినార్లు చేశాం ఈ సమ్మర్లో. ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే కుటుంబాలు బాగుంటేనే సంఘం బాగుంటుంది, కుటుంబాలు బలంగా ఉంటేనే సంఘం బలంగా ఉంటుంది. ఈరోజు సంఘాన్ని పాడు చేయాలన్నటువంటి కుతంత్రంలో అపవాది యొక్క దాడి మొదటి నుంచి ఇప్పటి వరకు దేని మీద అంటే కుటుంబం. ఆనాడు ఏదైనా తోటలో వదిలిపెట్టలేదు, ఈనాడు మనల్ని వదిలిపెట్టట్లేదు. హవ్వలాగా ఆదాములాగా ఏమార్పాటుగా ఉన్నామా మన కుటుంబం పాడైపోతుంది. తద్వారా మన సంఘానికి బలహీనత చేకూరుతుంది. పిల్లరా, నీ వివాహ బంధం, నీ వివాహ జీవితం అయితే నీకు గౌరవాన్ని తెస్తుంది సమాజంలో, లేకపోతే నీకు అవమానాన్ని తెస్తుంది. ఈరోజు పెళ్లికి ముందు బాగా బ్రతికినటువంటి కొద్దిమంది యువకులు పెళ్లి తర్వాత సాక్ష్యాలు పోగొట్టుకున్నారు, పరువు పోగొట్టుకున్నారు, పరిచర్య పోగొట్టుకున్నారు, ముఖం చూపించలేకపోతున్నారు. అలాంటి కొద్దిమందిని మేము కౌన్సిల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ విషయాలు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను.